విశేషంగా మరి నా కార్యక్రమాల్లో కవి దేవేందర్ గారు, లావణ్య దేవేందర్ దంపతులు, అలాగే మన కవి తిరుమల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. హెచ్ఎంలో యజమానులుగా, అంతేకాకుండా విశేషమైనటువంటి సాహిత్య రంగంలో, ధార్మిక రంగంలో, సామాజిక రంగంలో ప్రవేశం ఉన్నవారు, కార్యక్రమాలు చేస్తున్నవారు మరి విశేషంగా మన కార్యక్రమానికి రావడం అది ఒక భాగ్యం అని చెప్పుకోవచ్చు. లోకంలో ఎంతోమంది మనుషులు పుడుతూ ఉంటారు, కానీ కవులు పుట్టడం అరుదు. కవిత్వం అనేది దానం, ఔచిత్యం, శౌర్యం ఇవన్నీ జన్మతః రావాలి అని చెప్పారు శాస్త్రకారు. నేర్పితే నేర్చినట్లే ఉంటుంది తప్ప సహజంగా ఉండదు. కవి క్రాంత దర్శనో భవతి అని నిరుక్తంలో వ్యాస మహర్షి తెలియజేశారు. కవి అంటే క్రాంతిని కలిగించేవాడు. తెలంగాణ సాయుధ పోరాటంలో కాళోజీ, దాశరథి, సుద్దాల హనుమంతు ఇటువంటి కవులు ఎంతో ప్రేరణాత్మకమైన గీత, ఉద్యమ గీత రచించి ప్రజలకు అందిస్తే మరి తెలంగాణ విముక్తి సాధ్యమైంది. అలాగే భారతదేశ స్వాతంత్ర్యానికి కూడా పంచాక్షరి మంత్రం వందే మాతరం అందించారు బంకించంద్ర. ఆ గీతము, ఆ పంచాక్షరి ఇప్పటికీ కూడా మనకు ఎంతో శక్తిని, స్ఫూర్తిని కలిగిస్తున్నాయి. అందుకే భగవంతుని నామాల్లో ఒకటి కవి. ఆది కవి, మూల కవి, శాశ్వత కవి పరమాత్మ. తర్వాత మనమంతా కూడా కనుక పరమాత్ముని కృతి, కావ్యము, వేదము, ఈ ప్రపంచం, ఈ రెండు. మరి అటువంటి కవికి సమాజంలో అత్యున్నతమైన స్థానము మొదటి నుంచి మనకుంది. ఇక లౌకికంగా చూస్తే వాల్మీకిని ఆది కవి అని చెప్పుకుంటున్నాం. కనుక కవిత్వము ఒక రసావిష్కరణము. అది ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా పుట్టేది కాదు. కానీ వాక్యం రసాత్మకం, కావ్యం రసాత్మకమైన ఒక వాక్యమైన ఎంతో గొప్ప ప్రేరణను, శక్తిని కలిగిస్తుంది. కనుక ఆ కావ్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా మన కార్యక్రమానికి ఇచ్చేశారు. మరి వారు వచ్చి వారి అనుభూతిని, వారి సందేశాన్ని క్లుప్తంగా అందిస్తారని కోరుతున్నాను.